ఆంధ్రప్రదేశ్లో కళాకారులంతా ఒకటిగా ఉంటేనే కళాకారుల కళలు సాధ్యమవుతాయని, అదే కళామ తల్లికి కూడా ఇష్టమని స్టార్ సిటీ 9 వ్యవస్థాపకులు గరే శివరమేష్ తెలిపారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కళకు కలం తోడు నినాదంతో స్థాపించిన స్టార్ సిటీ 9 సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ గరే శివరమేష్, కామన్ మ్యాన్ న్యూస్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం నాడు విజయవాడ 1 టౌన్ సాయిరాం థియేటర్ సందులోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో సోమవారం కళాకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నిర్మాతలు, నూతన దర్శకులు, సీనియర్ నటులు, కెమెరా టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ పాల్గొని రాబోయే రోజుల్లో సినీ కళారంగం ఆంధ్రప్రదేశ్లో ఎలా అభివృద్ధి చెందాలో, ప్రస్తుతం కళాకారులు పడుతున్న కష్ట నష్టాలను ఎలా ఎదుర్కోవాలో చర్చించుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించిన లోగోను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ బి జయకుమార్ గుప్తా, నాగోత్ టాకీస్ వ్యవస్థాపకులు మరియు నిర్మాత నాగోతి సింహాచలం, 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు సీనియర్ నటులు వెంపల్లి గౌరీశంకర్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో నిర్ణయించుకున్న కళాకారుల భవిష్యత్తు ప్రణాళిక కళాకారులకు చాలా మేలు కలిగించి వారి కళలను నిజం చేసే విధంగా ఉందని, ఈ పూర్తి వివరాలు త్వరలో రాష్ట్రంలోని అందరి కళాకారులకు తెలియజేయబడతాయని వారు తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నటులు వానరాశి ఆనందపాత్రుడు, నాగోత్ శ్రీనివాసరావు ఎన్ఎస్ఆర్, పి రమేష్ వర్మ, నూతన డైరెక్టర్ టి రామరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్, హాస్య నటులు పి శివకుమార్ మరియు నగరాల కుల సంఘ నాయకులు జగుబిళ్ళ దుర్గామహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పేరు కూడా ఎందుకంటే అందరికి వినబడాలి. మధ్యలో మీరు కూడా గమనించారు, ఏపీ అని కూడా ఉంటుంది ఐపీఎల్. అది కూడా స్వార్థం ఉంది మనకి. ఐపీఎల్ మధ్యలో ఏపీ అని కనిపించే విధంగా ఉంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే అందరూ లోకల్ గా ఎక్కడికక్కడ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, ఓటీటీలు పంపిస్తున్నారు. కానీ ఎవరు ఎక్కడున్నారో పక్క సందులో మనకి తెలియడం లేదు. కానీ అందరూ కలిస్తే ముందు యూనియన్లు ఉన్నాయి, కానీ యూనియన్ మీటింగ్ పెట్టినప్పుడే కలవాలి, ప్రత్యేకంగా కలవడం అవ్వదు. కానీ అలా కాకుండా ప్రతి వారం మనకి ఏదో ఒక పోటీ పెట్టుకోండి, ఏదో ఒక కాంపిటీషన్, కళాకారుని ప్రతి నిత్యం ఒట్టుకుండేలాగా ఒక కాంపిటీషన్ పెట్టుకుంటే బాగుంటుందని మనం ఐఏపీఎల్ అనేది పేరు పెట్టుకున్నాం. దీనికి ఏమవుతుందంటే ఉండాలి, మళ్ళీ అక్కడ నవ్వులు పాలు అవ్వకూడదు కదా. సో అందుకని ఏంటంటే ఇక్కడ సిటీ నుంచి మనం సెలెక్ట్ చేసుకుని డిస్టిక్ వైజ్ వెళ్ళాలి, డిస్టిక్ నుంచి మళ్ళీ స్టేట్ వైజ్ కాంపిటీషన్ పెట్టుకుంటాం. ఒక సంవత్సరం ఏపీ జరుగుతుందండి, ఇంకో సంవత్సరం తెలంగాణ జరుగుతుంది, 3వ సంవత్సరం ఏపీ తెలంగాణ జరుగుతుంది, మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ ఏపీ వస్తుంది. దీనికి మొదటి ప్రైజ్ అమౌంట్ అనేది పెట్టి సినిమా ఛాన్స్ అనేది మనం ఇద్దామని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన డే బై డే అలా తర్వాత మా అందరి అభిప్రాయాలతో మనం ఏదైనా దాన్ని ఇంకా ఎలా చేయాలని. ఇప్పుడు ఈ సిటీలో సెలెక్ట్ చేసినప్పుడు ఒక అనుభవజ్ఞులైన జడ్జిలు, డిస్టిక్ వైజ్ కొంత, స్టేట్ వైజ్ వచ్చేప్పుడు సీనియర్ యాక్టర్ పిలిపించి మనం నిత్యం వరకు ఉండేలాగా మనం డిజైన్ చేసుకున్నామని మన ఆలోచన. అదే మన సీనియర్ జర్నలిస్ట్ మన రమేష్ గారు తీసుకున్న నిర్ణయాలు అన్ని బాగున్నాయి. మీకు ఏ సహకారం కావాలన్నా, ఎప్పుడు ఏ టైం కావాలన్నా మీరు నన్ను పిలిస్తే నేను వస్తాను, అన్ని సహకారాలు అన్ని అందిస్తాను. మీకు ఏ విధంగా నేను ఆర్టిస్ట్ అండి. నేను ఆర్టిస్ట్ అండి, 2002 నుంచి చేస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళాము, చేసుకుంటూ వచ్చాం, నేను చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ చేస్తూనే ఉన్నాం, అలాగే వెళ్తున్నాం. గుర్తింపు అనేది రాలేదు, కొన్ని చేసుకుంటూ వచ్చేసాము. రమేష్ గారు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు కొన్ని సాక్రిఫైస్ చేయాలి. డెఫినెట్ గా చేస్తామండి, చేస్తాం సార్, డెఫినెట్ చేస్తాం. రమేష్ గారు మీకు ఎప్పుడు సరే ఏదైనా నా నెంబర్ ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ఇక్కడే పక్కనే రామర్పాడే అండి, దూరం కాదు, రామర్పాడే జోడపేట కాస్తే కాదు. 2002లో వెళ్ళాను సార్, మీ ఇద్దరును, ఆనంద్ గారు నేను హైదరాబాద్. కొడుకు సినిమా ఫస్ట్ మాది. ఎంఎస్ నారాయణ గారు సినిమా డైరెక్షన్ లో మేము ఇద్దరం చేసామండి. తర్వాత నేను అందరు రౌండ్ చేశాను. అక్కడ నుంచి విజయదశమి, బాలకృష్ణ గారి సినిమాలు చాలా చేసామండి. బాలకృష్ణ గారి బాహుబలి, ఈ రుద్రమదేవి, ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను, ఆడియో చేసుకుంటూ వచ్చాను. నేను సీరియల్ చాలా సీరియల్ చేశానండి. ఒక్కో రోజు టెలికాస్ట్ అయ్యి 3 జెమిని, మా టీవీ, ఈటీవీ, మొత్తం 3 సీరియల్లో కూడా నేను టెలికాస్ట్ అయ్యేవాడిని. అంటే చేసాము. తర్వాత ఏంటంటే అక్కడ పొజిషన్ బాగా నచ్చగా, మాకేంటంటే అది నచ్చగా
చిరాకు వచ్చి ఇంకా పిల్లలు ఎడ్యుకేషన్ లో ఉన్నారు, మా అక్కడ కూర్చుంటే మన పరిస్థితి బాగోదు అని చెప్పేసి ఇంకా నేను వీడు బయటకు వచ్చేసామంట. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేసాం. 10 years ఉన్నాం సార్ హైదరాబాద్ లో. వచ్చేసిన తర్వాత పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత మెల్లిగా వీడు కొంచెం అరే మన విజయవాడలో కొంచెం రన్ అవుతుంది కాబట్టి చేద్దామంటే ఇంకా ఆయన నాకు రామరాజు గారిని వర్కింగ్ చేశాడు. రామరాజు గారు, మా జయ, తర్వాత ఆనంద్ గారు, మొదలు డైరెక్టర్ గారు, అందరం కలిసాం. రమేష్ గారు, మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, డెఫినెట్ గా చేస్తాను, నా సహకారం అందిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో నేను చేస్తాను సార్. ఓకే రామరాజు. మనకైతే మేము సాధ్యులు అందరూ వచ్చి చక్కగా అందరూ పాలు పంచుకున్నాం, అందరం కలుసుకున్నాం. ఇంకా మంచి సంకల్పంతో ఇది ఓపెన్ చేశాడు. ఇది ముందుకెళ్ళాలి. ఇది ముందు చెప్పాడు, ఒకరిది అయ్యేది కాదు. ఇది మనిషి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఇందులో చెప్పిన కార్యక్రమం కూడా ఏది మనం పోటీకి వెళ్ళాలంటే ముందు ఆర్టిస్టులు కావాలి. ఆర్టిస్టులు ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళు మనం ఫాలోఅప్ చేసుకుని వాళ్ళ ద్వారా మనం కలుపుకొని వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తే ఎక్కడ మనం ప్రోగ్రాం పెట్టి మనం బేలం కదా ఆర్టిస్టులు పోటీ పెడితే ముందు ఉన్నట్టు డివిజన్ ప్రకారం చూసుకొని ఏరియాల ప్రకారం మంచి ఏరియాలు చూసుకొని ఇప్పుడు లాంగ్ వెళ్దాం. నీ ఒక ఇదికి నీ వెనకాల ఎప్పుడు ఉంటాం, నీకు ఇబ్బంది లేదు. మా సపోర్ట్ ఎప్పుడు ఉండదు. నాది మా పెద్దది కానీ నీకు ఇబ్బంది ఉండదు. అండి, నా పేరు రామరాజు. ఇప్పుడు నేను కోఆర్డినేటర్గా చేస్తున్నాను. త్వరలో మూవీ కూడా చేస్తున్నాము. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ రమేష్ గారి ముందు కంగ్రాట్స్ అండి. సో ఎందుకంటే ఈ ఆలోచన మీకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు దాకా ఆర్టిస్టులు మనం చూసుకోవాలంటే ఇండివిజువల్గా వెతకాల్సి వస్తుంది. సో నా సింహాచలం గారు కానీ ఎంఎస్ఆర్ గారు, అప్పుడు మేమంతా మన శంకరాన్ని కానీ మాకు ఏదైనా ఆర్టిస్టులు కావాల్సి వస్తే ఒక్కొక్కరికి ఫోన్ చేసుకుని అన్న దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళ ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు అందరికీ కలిపి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది వచ్చి దీని ద్వారా ఇంకా మన ఏపీకి అనేది ఒక గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ ఇండస్ట్రీ కూడా ఇటు రావడానికి ఒక ఆలోచనకి పునాది అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీ కంగ్రాట్స్ అండి ఆలోచనకి. సో ఇదే ఆలోచన ఇంకా డెవలప్ అయ్యి అందరికీ సపోర్ట్ అవ్వాలని చెప్పి, సో మాలా కొత్తగా వచ్చే వాళ్ళ డైరెక్టర్స్ కి, యాక్టర్స్ కి అందరికి మంచి ప్లాట్ఫామ్ అవ్వాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. సార్ గారు చాలా బాగా అన్ని ఎప్పుడైనా సరే ప్రతి దానికి నాకు సపోర్ట్ చేస్తారు. ఈ రోజు అని కాదు, ఏ చిన్నదైనా సరే ఏ కార్యక్రమం అయినా అది ఏదైనా సరే ముందు వెండి తట్టి ప్రోత్సహించడం నాకు ఎప్పుడు ముందు ఉంటారు. అయినా సార్ గారికి ఈ కార్యక్రమం గురించి మాట్లాడారు. ఇక్కడ కాకపోయినా మా ఆఫీస్ చెప్తా ఉంటారు. అందరికీ నమస్కారం. మన కళాకారుల సోదరులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా కళకి కలం తోడు అనేది పెట్టింది మన రమేష్ గారికి చాలా కృతజ్ఞతలు. స్టార్ సిటీ 9 ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేసినందుకు నాకు చాలా ఆనందం ఉంది. అలాగే కళాకారులకి కళామాతల్ని ముద్దు బిడ్డలు అంటారు. అది మనకి మంచి ఇది తల్లి బిడ్డలు అంటే. ఈరోజు మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రారంభించినటువంటి ఈ సంకల్పాన్ని అమ్మ ఆశీస్సులతో మా రమేష్ గారు ఇంకా ఆ తల్లి ఆశీస్సుల నుండి దినదిన అభివృద్ధి చెందాలని, అలాగే ఈ సమస్యకి నాగోతి ట్యాగిస్ తరపున మా నాగోతి బ్రదర్స్ ఎనీ టైం ఎప్పుడు పిలిచినా అన్ని విధాలా సహకరిస్తాం. 1-2 కదా, అన్ని విధాలు సహకరిస్తాం. అలాగే ఈ కళాకారుల నుంచి ఎటువంటి కావాలన్నా సరే మేము ముందుంటాము. మా చెప్పండి, ఇబ్బంది లేదు. నాకు మా అన్నయ్యకి ఎవరు చెప్పినా సరే నాగోతి షార్ట్ ఫిల్మ్స్, నాగోతి ట్యాగిస్ తరపున అన్ని విధాల సహకారాలు అందిస్తాము. మీరు ఎటువంటి షార్ట్ ఫిల్మ్ చేసినా, ఏదైనా క్యారెక్టర్ చేసినా దానికి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఈ కార్యక్రమం ఇంకా దినదిన అభివృద్ధి చెంది మా రమేష్ కూడా రాజుగారి లాగా డైరెక్టర్ అవ్వాలని, త్వరలో సినిమా స్టార్ట్ చేయాలని కూడా నేను కోరుతున్నాను. శంకర్ అంటే చిన్న ఆర్టిస్ట్ ఎదగాలన్న ఆలోచనతో నేను కూడా మీలో కలవడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ముందు పేర్లు అంతగా గుర్తు పెట్టుకోలేదు కాబట్టి, శివతలం గారు వీళ్ళంతా తెలుసులే, మీ పేర్లు తెలియదు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ అంటే నేను చూడడమే కానీ ఎక్కువ మనం మాట్లాడుకోలేదు కనుక ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చిన్నవాళ్ళకి, నా వయసు కన్నా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నాకేమనిపిస్తుంది అంటే, ఇలాంటి ఇంకో 4-5 మీటింగ్లు చేసుకుంటా ఉంటే
మనం ఇప్పుడు 10 మంది అయ్యాం, 40 మంది అవుతాం. ఎందుకంటే 1 టౌన్ లోనే అందరం ఉన్నాం ఆల్మోస్ట్. విజయవాడ కలిపితే ఇంకెక్కువ. మనం అంతకుముందు ఏం చేసేవాళ్ళం అనుకుంటే, వీళ్ళిద్దరు బ్రదర్స్ ఎన్నో కార్యక్రమాలు ప్రోగ్రాలు చేశారు. అలాగా మీరు చేశారు, ఆయన చేశారు. మనందరం కలిస్తే ఇంకా బలంగా పెద్ద ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు, ఈగోలు ఏం పెట్టుకోకుండా. ఎందుకంటే ఎవరో ఒకరు ఎదిగితే మనం బాగుంటామన్న ఆలోచనతో ముందుకు మనం వెళ్తే ఇది పెద్ద ప్రాజెక్ట్ కింద చేయొచ్చు. అంతకు ముందు ₹1 పెట్టి పోగొట్టుకొని ఇవన్నీ ఉన్నాయి. అందరూ కలిస్తే ఇంక పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి ఆ రేంజ్ లో కూడా చేయొచ్చడానికి ఛాన్స్ ఉంటాయి మీలాంటి వాళ్ళు కలిస్తే. కనుక వారానికో నెలకో ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు ఒక అరగంట ఎక్కువ గంటలు కాకుండా ఇలాంటి మీటింగ్లు కౌన్సిలింగ్ లాగా పెట్టుకుంటే ఇది బలంగా ఉంటదని నా ఆలోచన. అంటే ఈ రోజు ఏదో పిలిచారు మనం వచ్చేసాం వెళ్ళిపోదాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. ముందు వెళ్దాం. ఇలా చాలా పెట్టేసి తీసేసి నాకు తెలిసి 100 ఉంటాయి. ఇది 100లో ఒకటి కాకుండా మనదే ఫస్ట్ లాగా ఒక డిఫరెంట్ గా ఉండాలంటే రమేష్ గారికి నా చిన్న సజెషన్ ఏంటంటే, ప్రతి వారం కూడా నీదే బాధ్యత. మెసేజ్లు పెడితే ఎవరు రారు, అందరూ ఫోన్ చేసి అన్నయ్య తమ్ముడు అని పిలిపించుకొని మీటింగ్ చేసుకుని రేపు ఎలా వెళ్దాం, ఇంకొక 4గురిని ఎలా తెద్దాం, అలా చేసుకుంటే ఇది బలంగా ఉంటది. నా సజెషన్ అయితే అది. ఇక అందరూ కొంత అవగాహన ఉంది కాబట్టి ఏది ఎక్కడికి వెళ్ళాలన్నది మనకు తెలుసు కాబట్టి ముందు మెయిన్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ దేనికైనా బడ్జెట్ కావాలంటే జనాలు పెరగాలి. జనాలు పెరగాలంటే గౌరవాలు మర్యాదలతో పిలవడాలు కావాలి. వాళ్ళు రాకపోయినా బతులు ఆడుకునే స్థాయిలో తెచ్చుకోవాలి ఫస్ట్. ఈయన మెయిన్ కాబట్టి ఈయనకి చెప్తున్నాను సార్. కనుక అలాంటివి చేయండి. నేనైతే వాళ్ళు చెప్పినట్టు ఎనీ టైం రాత్రి 1 గంటకు రమ్మన్నా వస్తా. మీరు ఏ పని చెప్పినా చేస్తా, మీరు ఏం చెప్పినా నేను చేయగలటానికి. ఆర్టిస్టులు కావాలి, ఓకే. అలాగే ఎక్కడైనా పర్మిషన్స్ కావాలి, ఓకే. షూటింగ్ పోలీస్ స్టేషన్ షూటింగ్ ప్లానింగ్ వచ్చింది, అటువంటి పర్మిషన్స్. ఓకే. మెయిన్ సెంటర్ లో బస్ స్టాండ్ కంట్రోల్ రూమ్ ఓకే. అటువంటి మీరు కంపల్సరీ. అంటే నాకు ఈ మధ్య కాలంలో నేను చేసింది ఏంటంటే 4 సినిమాలకి లోకల్ మేనేజర్ చేసినప్పుడు నాకు FDC నాయక్ గారు కానీ అంతకుముందు సాయి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు సాయి గారు, నాయక్ గారు వచ్చారు. నాయక్ గారు చాలా క్లోజ్ నాకు. ఎందుకంటే ఆయనగా పర్సనల్ కూడా నాకు ఏమైనా పనులు విజయవాడ, ఆయన తెలంగాణ వాళ్ళు, ఇక్కడ ఏమైనా పనులు కావాలంటే నాకు చేయించుకున్నారు. ఇది వీడియో మాకు. Like, subscribe and press the bell icon for new updates.